సార్ పాప సూపర్ సార్. ఏమండి మీరు ఎలాగా హాస్పిటల్ పోతానంటున్నారు కదా, సిటీ కేర్ హాస్పిటల్ కి నన్ను కూడా మీరు ఎత్తుకొని తీసుకుపోండి. సిటీ కేర్ హాస్పిటల్ బొక్కలు చూడరు, నీలాంటి ఎద్దులను చూడరు, జ్వరం వచ్చిన వాళ్ళని చూస్తారు. అంటే నేను ఎత్తునా అండి? నీకు గొర్రె దావగానే పక్క. ఏం కాదు, సిటీ కేర్ హాస్పిటల్ నేను కూడా వస్తానండి, తీసుకెళ్ళండి. నిన్ను ఎత్తుకోని ఇంకా కింద మీద ఏమో మానమే లేకపోయా నీకు. ఏం పర్వాలేదు, తీసుకెళ్ళండి. అమ్మా అక్కడేనండి నొప్పి. అమ్మా వాపు వచ్చింది చూడండి ఎంత వాసిపోయిందో. ఓ కప్ప వాసినట్టు నువ్వు వాసినావు, అది వాసింది ఇంకేంది. మీరేంటండి నన్ను ఎటకారిస్తున్నారు? ఎటకారం కాదే, మా వాళ్ళు ఆడి చెప్పిళ్ళు 10 సంవత్సరాలు పెద్ద భద్ర కొడక అంటే హైదరాబాద్ ఉంటుంది అన్నాడు మా అయ్య. హైదరాబాద్ ఉంటాడు, హైదరాబాద్ మంచి సిటీలు ఉంటది, బంగ్లా మీద బంగ్లా ఉంటుంది అన్నాడు. అచ్చవరకు కిరాయి కొంప నాకేం ఎరుక. కిరాయి కొంప అయితే ఏమైంది, బంగ్లా మీద బంగ్లాలోనే కదా ఉన్నాము. 10 సంవత్సరాలు పెద్ద వేసుకుంటుంది. 80 లక్షల కట్నం అన్నది. ఏది 80 లక్షలు? 80 లక్షల కన్నా ఎక్కువ పెట్టి పోషిస్తానేనా ఇంట్లో పెట్టి? అమ్మా మీరు రాశారు ఏడ్చారు వెళ్ళండి, నాకు సిటీకే హాస్పిటల్ నన్ను కూడా తీసుకెళ్ళండి. అంతే. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. మీదికే బర్రెకి పేరున్నప్పుడు సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కనుక బర్రెనయ్యా సాగుతుంది 80 లీటర్ల పాలు ఇచ్చిపోతున్నా. ఏరా బాబ్జీ ఏం చేస్తున్నారా? ఏందిరో వాల్యూమ్ పెంచిన. ఏమండి అబ్బా ఈ తలనొప్పి కూడా అనిపిస్తుందండి, తలకు కూడా కొంచెం బాంబు రాయండి. ఇంకేం నొత్తలేదే, ఎక్కడెక్కడో వస్తుందండి, అది తగిలిన కానుండి. సరిపోతుందా ఇంకొంచెం పెద్దదేనా? పెద్ద బాంబు తిండి. గూట ఉన్నట్టు గిరిని సరిపోతుంది. మరి నీకు ఈ గూటమే కావాలని తిరిగి తిరిగి చేసుకుంటే కట్నం 80 లక్షలు. 80 లక్షలు లెక్కెట్టేసుకుందామని వచ్చేసి ఊరు నుండి. 10 సంవత్సరాలు పెద్ద 80 లక్షలు వస్తే అంటే ఉడుకుంటారు. 80 లక్షల కోసం 10 సంవత్సరాలు పెద్దదాన్ని చేసుకున్నావు కదా, మూసుకొని పడుండు. జండు బాబు రాయండి నొత్తండి. రాయండి గొడ్డదా ఒక రీషుగా వచ్చి చూసేద్దాం. ఏ రాయండి. కాడితే చర్మం పగిలిపోతుంది తెలుసా? ఇంకే నొత్తందా ఇంకేనా నొత్తంది? అమ్మా ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని కాదు కానండి, ఈ బాంబు వల్ల ఈ నొప్పులు అయినా తగ్గవు కానీ మంచిగా ఒక ఫిల్టర్ కాఫీ పెట్టండి. కలగబెట్టి వడగబెట్టి బస్సు పెట్టి మన వద్దా గొడ్డున్నట్టు చేసేసుకోవా. ఖతం. ఏం కథలు పడతాను, నేను తీసుకురండి. బాయ్ బాయ్, టాటా, అసలు హత్తపట్టు, గుడ్ బాయ్, రాసింది చాలు, వెళ్ళండి కాఫీ తిండి. గయా. చాలా నొప్పిగా ఉందండి. అల్లం వేసి పెట్టినా, ఎల్లిపాయ వేసి పెట్టినా, కారపొడి వేసి పెట్టన్నా, దాల్చిన చెక్కేసి పెట్టండి. అద్దులా అల్లం వేసి పెట్టు పట్టు. ఎందుకు నీలాగా ఉంటుందన్న? మరి కాదే ఇక సరే నీలాగా వేసి పెట్టు. ఏం చేయాలి, చేసుకున్న కంచెలకి ఇదే గోసాయే. లేండి సార్, కాఫీ పెట్టండి, అల్లం కాఫీ పెట్టాలా, బెల్లం కాఫీ పెట్టాలా, ఎల్లుపాయ కాఫీ పెట్టాలా అంట. ఇట్లా నల్లట్లా అల్లం వేసి పెట్టారా ఈ 4 రోజులే. అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. అన్న ఇక్కడ కొత్తగా ఏమైనా చెప్పు. కాదు చూసారా ఎలా ఉందో, అలా ఉంటారు మనతో ముచ్చట. పార్టీకి వెళ్ళే ధైర్యం లేదు కానీ వెళ్ళని చెప్తే పంపించదా, పార్టీకి పంపిస్తాను కదా. చెప్పడం మానేసి అబ్బో పార్టీ అని చెప్పకుండా ఆడికి జ్వరం వచ్చింది, ఇడికి రోగం వచ్చింది అని చెప్పి వెళ్తాడంట. నేను ఊరుకుంటానా? ఏమండి కాఫీ పెట్టారా? తొందరగా రండి, తలనొప్పి వస్తుంది. ఈ సెకలే వద్దనేది. రాదే ఎల్లు బెరసం వేసి చేస్తున్నాడో ఏంటో. అయినా ఒక ఐడియా చేద్దాం, మా ఆయన కొడుకు స్విచ్ ఆఫ్ చేస్తాం. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇప్పుడు ఎలా ఫోన్ వస్తుంది, ఇప్పుడు ఎలా పార్టీకి సెట్ ఫోన్ కూడా నువ్వు కానీ ఏమండి తొందరగా రండి, తలనొప్పి వస్తుంది. బాబోయ్ మామూలు టైం కదరా బాబు. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్. నువ్వు నన్ను చేసుకున్నట్లేదే, నువ్వే నాకు మొగలు పెట్టావు, నేను నీకు పెళ్ళాను. అంతే కదండి, మొగుడుకు పెళ్ళాం, పెళ్ళాక మొగుడండి. తాగవే ఓ మంచిగా ఓవ గింజలు, ఆవ గింజలు, షేంగు, కషావు, బర్రె ఇలా ఉంది చేదుగా. అదే సాలే అన్ని తీర మసాలాలు వేసి చేసిన నీకు దగ్గ అయ్యే సరదా అయ్యే తురుగుడు నల్లకాయ నొప్ప
మీలోని రుచి ఉండదు, ఈ కాఫీలోని రుచి ఉండదు. తాగు, నేను టేస్ట్ చేసి పట్టుకొచ్చిన. నువ్వే తాగేది ఇగో. తాగవే. నాకేం వద్దు, ఇగో నీళ్ళకే ఉంది, నాకొద్దు. నీకు తలకి వస్తాను. అమ్మా గుర్తు చేశారా, మళ్ళీ తలనొప్పి వస్తుందండి. వద్దండి అమ్మా, కాలిప్పి పడుకుంటానండి. పడుకో ప్లీజ్, జరగండి. తలనొప్పి వస్తుంది, తలకాయ నొక్కండి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. నేనే నిన్ను వేసుకోలే, నువ్వే నన్ను వేసుకున్నావు. అవునండి, నువ్వే నాకు మొబైల్ పచ్చి. నేను నీకు, నువ్వు నాకు. అమ్మా కాలు కూడా నొత్తందండి. అమ్మా నువ్వు నొప్పులు పడతానే నాకే నొప్పులు వస్తానే. మస్తు నొప్పి వస్తుందండి. అమ్మా గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? మెల్లగలే మరి. అమ్మా ఏమండి, మీ ఫ్రెండు మీకోసం సిటీ కేర్ హాస్పిటల్లో వేడి చేస్తుంటాడండి. పోండి, తొందరగా రెడీ అయ్యి వెళ్ళండి. పోవన్నా మరి? పోండి. నువ్వు పడుకో మరి. అమ్మా నేను పనుకుంటా, పోండి. అమ్మా అమ్మా ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా? బుర్రుందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? పార్టీకి పోతావా? పార్టీకి నువ్వేం బట్టలు వేసుకుంటావు? ఇప్పుడు నీకు ఉందా? వస్తాను పోయినట్టు వేసుకున్నాడు బాత్రూమ్. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే, చెప్పరా. ఐరన్ షర్టు ఇదొక్కటే ఉంది, ఎలా వెళ్తావో నువ్వు, నేను చూస్తా చూడు. ఎల్లు చెప్తా. వచ్చేసాడు. అమ్మా అమ్మా అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి. ఏంటే ఒక డ్రెస్ లేదు బీరువలా? అగో చెప్పడం మర్చిపోయాను, మన వాషింగ్ మిషన్ పాడైంది కదా, బట్టలన్నీ అక్కడే ఉన్నాయి మూల. ఏదో తేడాగా ఉందేంటి? అయ్యో, మరి ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏ డ్రెస్ వేసుకోవాలి ఏంటి? మీరే హ్యాపీగా ఒక డ్రెస్ తీసుకొని ఉతికేసుకొని గట్టిగా పిండి ఆరేయండి, అరగంటలో ఆరిపోతుంది. నువ్వు ఉండేందుకు మరి? నేను ఉతుకుదాం అనుకున్నానండి ఈరోజు, ఇదిగో నాకు ఇది అయింది. అధ్యక్ష, ఉతికేసుకోండి వెళ్ళి, ఒక జాతే కదా. మన కర్మ అట్లా ఉంది. బీరువలే, బకెట్లే, బట్టలే అన్ని కలగలిపి అలా వేసినావా? అన్ని కలిపి ఒకటే రోజు ఉతుకుదాం అనుకున్నానండి, నాకు దెబ్బ తగిలింది, ఏం చేయమంటారు? పోనీ నైట్ వేసుకున్నా మరి నేను? ఆ పని చేయండి, ఫ్రీగా ఉంటుంది. కొద్దిగా మానం లేదు, అన్న ఒకసారి విని తరగతాలు ఉంటే. ఇల్లు నీట్గా చేద్దామని తీసిన. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇక నిన్న మొన్నక సార్ ఎక్కడిది, ఒక జత ఏంది అన్ని వింటకుంటది. ఆ సబ్బు అప్పుడు సార్ని కాలబడ్డదా? షాన్ విత్తు గొడకొత్తు. కొద్దిగా మానం లేకపోయా. నిన్నేం చేసినావు? ఖరబైందయ్యా మరి చేపి అది చేపిస్తాను అనవా? నేను మర్చిపోయానండి చెప్పడం. షానిగా మర్చిపోయానండి. నిన్నెత్కపోతు. సరేలేండి, అక్కడే ఉంది, వెళ్ళండి. బురుసున్నదా? బురుసు అక్కడే ఉంది, సబ్బు అక్కడే ఉంది, వెళ్ళండి తొందరగా వెళ్ళండి. అక్కడ వెయిట్ చేస్తాడు మీ దోస్తు వాడు. రావు కదా వాడున్నాడని నేనంటే అంటే బట్ట లేకుండా చేసినావు కదనే. కొన్ని ఒక జత ఉతుక్కోరాదు. ఐ లవ్ యూ రజా. ఇక వింటుకుంటది. అబ్బా గుర్రం తిన్నాడు, తింటాంది, దొరకమో అంటాంది. అయ్యో, నా ప్లాన్ కూడా అదే, బట్టలు మొత్తం నువ్వే ఉతకాలి, నేను హాయిగా పడుకోవాలి. నీకు పార్టీ లేదు, ఏమీ లేదు. నీ పార్టీ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఊకే నా మీద అరుస్తాడు, నేను గట్టిగా అరిస్తే చాలు భయపడి పారిపోతాడు. మాట్లాడు. రిప్లై కావాలి నాకు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏమే అబ్బో, నువ్వు కొంచెం నాకు గుబెళ్ళంటాను. ఎందుకు బేలంటే చెప్పరా? బట్టలు అయితే వింటున్నా, ఏడేయాలే? అయ్యో రామా, ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకొని ఎక్కడ ఆరేయాలి అంటారేంటి? మన పైన మన బిల్డింగ్ పైన ఆరబెట్టండి. పక్కనున్న అపార్ట్మెంట్ అంతా ఆడలు చూడరు నన్ను.
మన శంకర్ వరప్రసాద్ సినిమాలో కూడా చిరంజీవి గారు మీలాగే ఎంట్రీ ఇచ్చారండి. ఇంకా సీరియల్ చూసి సినిమాలు చూసాను బతకాలే. మరి పక్కకుండా అపార్ట్మెంట్ నా మొగుడు మరి బట్టలు ఎండేసి వస్తే మరి ఇద్దరు అనుకుని ఇద్దరు నీకేమన్నా ముగ్గురు కూడా మిమ్మల్ని ఇంకా పొగుడుతారండి. లక్కీ వాళ్ళ హస్బెండ్ అన్న లక్కీ వాళ్ళ మొగుడు అంటారు. ఇక లక్కీ వాళ్ళ హస్బెండ్ అన్న మొగుడు అన్న ఒకటేనండి. ఒకటేనా? పెళ్ళమంటారు కావచ్చు మరి. వెళ్ళమన్నా ఒకటేనండి. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి. మీరు ఎంత బాగా బట్టలు ఆరేస్తారు వాళ్ళు కూడా తెలుస్తుంది. ఇప్పుడే వాళ్ళు కూడా తెలుస్తుందండి. మన తక్కువ దాకా పోయండి చెప్పా. అమ్మా చూడండి మీరు నాకు అమ్మా నొప్పి వస్తుందండి. పచ్చి బాలింతనే నీ లెక్క అల్లాడదు కావచ్చు. ఎంత వాచిపోయిందండి. నీకేందే సోఫా కట్టంగా వండుకొని ఇళ్ళ కదా వండి గట్లే సవాలు ఎత్తావు. ఓ దిక్కు వాడి జ్వరం వచ్చి వాడు సత్త అన్నాడా. టైం లేదు నాకు పోతారా. ఆగో టైం అంటే గుర్తొస్తుంది నాకు ఆకలి అవుతుందండి. నన్ను తిని రాదు మరి ఒక్క చిత్తం అవుతుంది. ఒక్క చిత్తం ఇక నన్ను తిను. ఆకలి అవుతుందండి ఏదో ఒకటి వండండి. కార్తే చర్మం పగిలిపోతుంది తెలుసా. ఈ పని పిల్లకి ఆకలి అవుతుంది. ఇప్పుడు వండి పెట్టాలి. అబ్బా బాగా ఆకలి అవుతుందండి. వండే అంత ఓపిక లేదే. ఆర్డర్ పెడతావు మరి. ఏందిరో వాల్యూమ్ పెంచిన ఫోన్ ఏది? ఆవేశపడకు, ఏం చేయాలో ఆలోచించు. ఇదిగోండి. వచ్చేసా. స్విచ్ ఆఫ్ అయింది. ఛార్జింగ్ లేదేమోనండి. నా ఒంట్లో ఛార్జింగ్ లేదు. అలా కూడా ఛార్జింగ్ లేదు. నా ఒంట్లో ఉన్న ఛార్జింగ్ పెట్టడానికి లేదు. దీనికన్నా ఛార్జింగ్ పెట్టుకో. అబ్బా మీరే పెట్టుకోండి. నాకు ఈ నెత్తులు వస్తుంది. ఇంత బాగా మన పెట్టుకుంటా. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. మొగుడు చచ్చి పెళ్ళం ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దాం అన్నాడంట. అయ్యో మీకు జ్వరం వచ్చిందండి. అయ్యయ్యో మీకు 4004 జ్వరం వచ్చేసింది. ఈ జ్వరంకి మీకు ఇంజెక్షన్ కావాలి. బాంబుతో తగ్గదు. సూర్యెట్టారా మీకు? నేను పోయినా వాళ్ళ మరి రేపు ఒకడే పిల్లకి సూర్యేసుకుంటానని తగ్గదు ఇది. మీకు మామూలు జ్వరమా? 1024 అంత జ్వరం జ్వరం బాగున్నది. నాకు ఏం పడతలేదు కానీ మస్తు జ్వరం వచ్చింది. ఏమిరా బాలరాజు వెళ్ళండి. బాగా వస్తుంది. అయ్యో బాబు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. భార్యలు ఫైట్ చేయరు, సైలెంట్ గా క్లైమాక్స్ ఇస్తారు. అట్లుంటది వాళ్ళతో. నాకు పంచలేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలుతాయి.